హలో గైస్, వెల్కమ్ టు సమంత్ టాక్స్. అయితే గేమ్ చేంజర్ సినిమా నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఏంటి అంటే వాళ్ళు అంటే ఇంక నెల రోజులు టైం ఉంది. బట్ ముందుగానే అనౌన్స్ చేశారనమాట. డిసెంబర్ 21వ తేదీన వాళ్ళు అమెరికాలో ఒక పెద్ద ఈవెంట్ అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారనమాట. సో ఇందులో స్పెషల్ ఏముంది అని మీరు అనుకోవచ్చు. బట్ ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఏది కూడా యూఎస్లో అమెరికాలో ఒక ఈవెంట్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎస్పెషల్లీ ఇప్పటివరకు పెట్టుకోలేదు. ఇదే ఫస్ట్ సినిమా అనమాట. సో అమెరికాలో ఎందుకు పెడుతున్నారు, ఇండియాలో ఎందుకు పెట్టట్లేదు అంటే అమెరికా అనేది సెంటర్ అంటే అమెరికాలో ఎందుకు పెడుతున్నారు, ఇండియాలో ఎందుకు పెట్టట్లేదు అని చాలామంది డౌట్ ఉండొచ్చు. ఎందుకు అంటే అమెరికా అనేది ప్రతి కంట్రీకి కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. సో అమెరికాలో ఏం జరిగినా అది ప్రతి దేశానికి తెలుస్తుంది. సో ఎక్కడున్నా గ్లోబల్ వైడ్ రీచ్ ఉంటుంది అని చెప్పి మూవీ యూనిట్ అయితే ఆలోచించిందనమాట. సో ఒక రకంగా అది మంచి ఆలోచనే. సో త్రిబుల్ కూడా ఇలాంటి ప్రమోషన్స్ చాలానే చేశారనమాట. సో ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేటప్పుడు కూడా వీళ్ళు అదే ఫార్ములా అయితే అప్లై చేస్తున్నారు. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ పెట్టేస్తే మరి ఇండియాలో పెడతారా పెట్టరా, లేకపోతే ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ ఉంటుందా లేదా అని చెప్పి డౌట్ అయితే ఉండొచ్చు. బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ పెడతారు గైస్. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అని చెప్పి ఇంకొకటి ఉంటుంది, జనవరి ఫస్ట్ వీక్లో ఉంటుంది. సో అది వచ్చేసి తిరుపతిలో ప్లాన్ చేస్తున్నారు అని ఒక న్యూస్ అయితే ఉందన్నమాట. సో దానికి పవన్ కళ్యాణ్ గారిని చీఫ్ గెస్ట్గా కూడా తీసుకొస్తాము అని చెప్పి చాలా రూమర్స్ అయితే నడుస్తున్నాయి. ఇంకా అది అఫీషియల్గా కన్ఫర్మ్ అయినాక నేనే చెప్తాను. అయితే ఇప్పటి వరకు ఉన్న ఈ అంటే టీజర్ వచ్చేసిన తర్వాత కొన్ని సాంగ్స్ చూసిన తర్వాత చాలామందికి అయితే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. బుక్ మై షోలో కూడా 2,00,000కు పైగా ఇంట్రెస్ట్లు అయితే క్రియేట్ అయినాయి అనమాట. సో ఇవన్నీ కూడా మూవీకి ప్లస్ పాయింట్సే గైస్. సో సినిమాకి కావాల్సిందంతా ఒకటే, ఒక యావరేజ్ స్టాక్ వచ్చినా చాలు, మిగతాదంతా కూడా ఆటోమేటిక్గా అది బ్లాక్ బస్టర్ అయిపోతుంది అని చెప్పి అందరూ రెడీగా ఉన్నారు. సో శంకర్ గారు ఎలాంటి మిస్టేక్ లేకుండా, ఎలాంటి ఎర్రర్ లేకుండా ఆయన అవుట్పుట్ ఇచ్చారు అని చెప్పి అంటే ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది అయితే బయటకు న్యూస్ చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా శంకర్ ఏదో నార్మల్గా సినిమాలు తీశారు, వాళ్ళ స్టోరీలు వీళ్ళ స్టోరీలు డిపెండ్ అయ్యారు. బట్ ఈసారి ఒక ప్రాపర్ ఫిల్మ్ మేకర్ కార్తిక్ సుబ్బరాజు గారు స్టోరీ మీద డిపెండ్ అయితే దాని అవుట్పుట్ చాలా మంచిగా వచ్చింది. ఆ స్టోరీ కూడా అలానే సెట్ అయింది అని చెప్పి చాలామంది అయితే చెప్తున్నారనమాట. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు కూడా మనకి ఇంకా 2 సాంగ్స్ రావాల్సి ఉంది. సో ఇప్పుడు న్యూజిలాండ్ సాంగ్ ఒకటి, అలాగే అంజలి గారితో ఒక సాంగ్ ఉందన్నమాట. ఇవన్నీ కూడా 1 బై 1 అయితే అప్డేట్స్ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. సో నేను ప్రతిదీ పోస్ట్ చేస్తూ ఉంటాను గైస్. నా పేజ్ ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.